లోకాభిరామం సినీ మానసం. చందమామలు ప్రేమ కథలు. మా వాళ్ళలో పెద్ద పండితులు లేరంటే తప్పే. చాలా బాగా చదువుకున్న వారు ఉన్నారు, కానీ లౌక్యం మాత్రం బాగా తక్కువ. గొప్ప పండితులు కూడా ప్రపంచం పట్టకుండా వ్యవసాయంతో కాలం గడిపిపోయినారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. దూరదేశాలకు పోయి బాగా చదువుకున్న వారు కూడా ఏమి తెలియని వారిలాగే బతకడం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కంచి చంద్రశేఖరేంద్ర స్వామి పాలమూరు వచ్చినారు, కలెక్టర్ సభ చేయించినారు. అక్కడ మా వారు ఒకరిద్దరు వేదం చెప్పినారు. స్వామికి కలిగిన సంతోషం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఇక మరోవైపు కొంతమంది మాత్రం ఉద్యోగానికి సరిపడ చదువు, సగటు బతుకుకు సరిపడ వైదికం ఉంటే చాలనుకున్నారు. సమకాలీన సాహిత్య సంగీతాలు పట్టించుకున్న వారు మాకు చాలా తక్కువ మందే ఉన్నారు, నాటికి నేటికి కూడా. అలాంటి చిన్నాయన గారు ఒక ఆయన, పిల్లవాడు చందమామ చదువుతున్నా అంటే చందమామలు ప్రేమ కథలు కాలయాపన అన్నారంటే ఆశ్చర్యం ఏముంది. నూచివాడు గైడు. నూచివాడంటే మా ఒకానొక అన్నయ్య శ్రీనివాసు. ఈ శ్రీనివాసుడన్న పేరు ఎన్ని రకాల మారిందో గమనిస్తే సరదాగా ఉంటుంది. నాకొక నివాస్ తెలుసు, ఒక సీను, మరొక శ్రీను, ఇక చీనులు, చీనాలు ఎంతోమంది ఉన్నారు. చీను మామ చీమా అవుతాడు. మా అమ్మ తనకన్నా వయసులో పెద్దయినా వరుసకు మాత్రం అల్లుడయ్యే ఒక పెద్ద ఆయనను శ్రీనివాచార్యులు అనేది. నా మీద అనునాసికం పలకాలి. అరసున్నలు ఏమైనాయి. అలై ఓసై అనే తమిళ నవలకు మిత్రులు వాకాటి చేసిన అనువాదాన్ని ఆ మధ్య చదివాను. అందులో ఒక చీమాచువయ్యర్ ఉంటాడు, శ్రీనివాసయ్యర్ అన్నమాట. ఇది శ్రీనివాస చర్చ అథాతో గైడు జిజ్ఞాస. అంటే శ్రీనివాసుని ముచ్చట ఆపుదము, గైడు గురించి తెలుసుకుందాము. మా చీమాచువయ్యంగారు కాదు నూచివాడు గైడ్ అను చిత్రరాజము ఊర్లో ఆడినన్ని నాళ్ళు నిత్యం ఒకసారి చూచినట్లు ఉన్నాడు. మరోసారి చూచిన నాకు చెప్పలేదేమో. అది దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్ల యుగం. ఈ దిలీప్ కుమార్ అన్న ఆయన ఇవాళ మేటి హీరోలలాగా ఒక ఖాన్ సాహెబ్, కానీ ఎందుకో పేరు మార్చుకున్నాడు. ఈ ముగ్గురులోనూ దేవానందది విచిత్రమైన ధోరణి. ఆయన దుస్తుల తీరు, మాటల జారు అంటే జారుడు అంత ప్రత్యేకంగా ఉండేది. సాహిత్య రుచి తగిలిన వారలము గనక అప్పటికే ఆర్కే నారాయణ రచనల రుచి తెలుసు. ఆయన కలం నుంచి రూపుపోసుకున్న గైడ్ ఎట్లా ఉంటాడని ఒక కుతూహలం. నూచివానికి ఉన్న వెసులుబాటు నాకు లేదు. నా దగ్గర పైసలు ఉండవు, ఎవరిని అడగడం ఇష్టం లేదు. నేను మేరానామ్ జోకర్ అనే సినిమా చూడడానికి ప్రయత్నించి కూడా చూడలేకపోయినానంటే నమ్మగలరా? నేను సినిమా ఇవాళ్ళటికి చూడలేదు. అదే ఆ సినిమా. గైడ్ మాత్రం చూచిన చాలా గొప్ప చిత్రం. నూచివాని పైసలతో ఒక హిందీ వర్షన్ పుస్తకం కొన్నాము, సులభంగా చదివినాము. ఒకరి లక్షణాలు మరొకరికి ఎవరికైనా వచ్చినాయని సహవాసం వల్లనైతే మరింతగా చెప్పేందుకు మా వాళ్ళు వాణ్ణి గుడ్డ వీని మీద పడింది అంటారు. సాధువులెవరో చలిలో వణుకుతున్నందుకు కప్పిన గుడ్డ కారణంగా దేవానంద్ ఈ సినిమాలో స్వామీజీ అవుతాడు. వర్షాల కోసం అతను ఉపవాస దీక్ష చేయవలసి వస్తుంది. మీకు హిందీ అర్థం కానీ కాకపోని ఈ సినిమా ఎట్లాగైనా చూడమని మనవి. అంత బాగుంటుంది అది. సూపర్ పాటలు ఉంటాయి. ఆర్కియాలజీ తప్ప మరొక్కటి తెలియని ముసలి మొగుడు ప్రొఫెసర్కు అందంగా ఉండి అద్భుతంగా నాట్యం చేయగల భార్య. హైదరాబాద్ అమ్మాయి వహీదా రెహమాన్, పేరు మార్చుకోలేదు, ఆమె వేసింది ఆ పాత్ర. మొగుడు గుహల్లో శిథిలాలు వెతుకుతుంటే ఈమె మన రాజు గైడ్తో ప్రేమను వెతుకుతుంది. ఇద్దరూ కలిసి పారిపోతారు. డాన్స్ షోలు చేసి పేరు పైసా సంపాదిస్తారు. ఆ కాలంలో సినిమా హీరోలందరికీ పాత్ర పేరు రాజు అని ఎందుకు ఉండేది? కథంతా చెప్తే బాగుండదు, కానీ
దేవానంద్ జైల్లో పడతాడు. ఆ తర్వాత స్వామీజీ అవుతాడు. నేను కూడా సినిమాను 1-2 సార్లు చూసినానేమో గుర్తు లేదు, కానీ అంగ్రేజీ అతితో నా అలాంటి డైలాగులు ఎన్నో మాకు నిత్యం అనుకోకుండానే నోటెంబడి వచ్చేస్తుండేవి. చివరికి దేవానంద్ మెరిసే శాల్వా ఒకటి కప్పుకొని తెర నిండా కనిపిస్తాడు. మాకేమో మనం కూడా శాల్వా కప్పుకుంటే రాజు గైడ్ అయిపోతామేమోనని ఆశ. ఏది శాల్వా దొరకదే, అది పసుపు రంగుది. ఆ సినిమాలో గాతా రహే మేరా దిల్ అని గొప్ప యుగళ గీతం ఒకటి ఉంటుంది. దేవానంద్ ఒక కొండ మీద నుంచి గాతా రహే మేరా దిల్ అంటాడు. మరో కొండ మీద నుంచి వహీదా తూహి మేరీ మంజిల్ అంటుంది. తరువాతి చరణం పాడే సమయానికి ఇద్దరు ఒక చోటనే ఉంటారు. వాస్తవికత మరీ తలకెక్కిన నాకు వాళ్ళట్లా ఎందుకు చూపించినారని నాటికి నేటికే అసంతృప్తి. ఇక నవల హిందీలో సినిమా గొప్పగా ఉంది, కానీ నవల మాత్రం అట్లా ఉండదని మాకిద్దరికీ అనుమానం వచ్చింది. గొప్ప చెప్పుకోవడం లేదు, కానీ ఒక పుస్తకం చదివినా సినిమా చూసినా దాని గురించి బాగా వివరంగా ఆలోచించడం, చర్చించడం చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. గైడ్ నవల అప్పటి వరకు చదవలేదు. పాలమూరులో పుస్తకాల దుకాణాలే తక్కువ, వాటిలో బడి పుస్తకాలు ఉంటాయి, కానీ నవలలు ఆధునిక సాహిత్యం ఉండవు. బహుశా పరిస్థితి ఇవాళటికే అట్లనే ఉండాలి. మా వాళ్ళకు సంగీతం సాహిత్యం ఆమడ దూరం. హైదరాబాద్ అంటే అప్పటికి ఇంకా పట్నం, అంటే అందుబాటులో లేని ఆశాద్వీపం. మొత్తానికి వెతకంగా మాకు ఒక కాపీ హిందీ వర్షన్ దొరికింది. హిందీ చదవడం అర్థం చేసుకోవడం బాగానే చేతనవుతుంది కనుక ఆ హిందీ పుస్తకం తెచ్చి ఏక బిగిని చదివినాం. సినిమా కథకు పుస్తకంలోని కథకు ఎంతో తేడా ఉందంటే నమ్మగలుగుతారా? తరువాత ఎప్పుడో తెలిసింది, ఆర్కే నారాయణ గారు రచయిత సినిమా చూచి జన్మలో నా నవలలు సినిమా వారికి ఇవ్వను అని నిర్ణయించుకున్నారని. అందుకు ఒకే ఒక్క మినహాయింపు ఉంది. సినిమా కాదు, కానీ టీవీలో మల్గుడి డేస్ అనే సీరియల్ వచ్చింది. సొంతం తమ్ముడు లక్ష్మణ్ కార్టూనిస్టు పక్క నుండి తీయిస్తానంటే కొన్ని కథలు మాత్రం ఇచ్చినారు నారాయణ. ఏకవీర నవల సినిమాగా రావడం అంటే వెంటనే విశ్వనాథ్ వారి ఏకవీర గుర్తొస్తుంది. నవలలాగే సినిమా కూడా చాలా కళాత్మకంగా బాగా వచ్చింది. అది తమిళ ప్రాంతానికి చెందిన కథ, వైగై తీరపు కథ. పుట్టన్ సేతుపతి, వీరభూపతి అన్న పాత్రలలో అన్నగారు నందమూరి వారు, తర్వాత కాంతారావు గారు ఎంతో బాగా చేసినారు. సినారే పాటలు కథకు అట్టినట్టు ఉంటాయి. మామూలు ప్రేమ కథ, కానీ మహాకవి దాన్ని మహత్తర కావ్యంగా మలిచారు. విశ్వనాథ వారు నాకు ఆరాధ్యులైన కొద్ది మందిలో ఒకరు. వారి గురించి ఎంతో ఉంది చెప్పుకొనడానికి. వారి కుమారులు పావని నాకు మిత్రులు. సీరియల్కు ఏ నవల బాగుంటుంది అని అడిగారు. రత్నావళి అన్నాను. ఆయన భలే అనడం గుర్తుంది. 1000 పడగలు తీసినట్టున్నారు, పండలేదన్నారు. పులిముగ్గు లిస్టులో చూచిన బాగా గ్రాఫిక్స్ కావాలి దానికి, అది అసలు రానేలేదు. గైడ్ సినిమాలో ఆర్కియాలజీ ప్రొఫెసర్గా నటించిన వారు సినీ దర్శకుడు కిషోర్ సాహు. ఆయన పర్దేకే పీఛే అనే పేరుతో ఒక నవల రాసినారు. తెర వెనుక అనే పేరుతో ఈ నవలకు తెలుగు రూపాంతరం ఏనాడో వచ్చింది. అది మధ్యన ఎక్కడ కనిపించలేదు. దొరికితే బాగుండును అని ఎన్నిసార్లు అనుకున్నానో. సినిమా రంగంలో జీవితాలు, ముఖ్యంగా స్త్రీల బతుకులను గురించిన మహత్తరమైన రచన అది. పెద్దలు అయినా మిత్రులు రావూరి భరద్వాజ గారి పాకుడురాళ్ళు కూడా ఈ రకం ఇతివృత్తంతో వచ్చిన రచనే. స్మితా పాటిల్ హీరోయిన్గా వచ్చిన భూమిక అన్న సినిమా కూడా ఒక నటి బతుకు గురించే. ఆ కథ అంతకు ముందు నవలగా వచ్చిందేమో తెలియదు. ఒక మామూలు ఇంటి ఆడకూతురు మహత్తర నటిగా మారి పడిన కష్టాలు ఆ సినిమాలో చాలా బాగా చూపించినారు. ఎవరో మరాఠీ నటి జీవితం అని అన్నట్టు గుర్తు. ఈ మధ్యనే గతించిన మిత్రులు అల్లుడు నన్ను మామయ్య అనేవారు. ఆయన భరద్వాజ నవల పాకుడురాళ్ళు కూడా సినీ నటి గురించే. భరద్వాజ మద్రాసు సినీ మాయా ప్రపంచంలో చూసిన సంగతులు నవలగా రాసి ఉంటారు. ఈ నవల మరి సినిమాగా వచ్చిందా? తెలుగులో అటువంటి బొమ్మ తీస్తే ఎవరన్నా చూస్తారా? మనకంతా
బాయ్ మీట్స్ గర్ల్తోనే కదా బతుకంతా.